హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లెహంగాలు కానీ అలాగే లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టేటప్పుడు మనకు ఫ్రిల్స్ అనేది ఎక్కువ తక్కువగా వస్తుంటాయండి. అలా కాకుండా సింపుల్గా అన్నీ ఒకేలాగా వచ్చే మెథడ్ అయితే ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ ఫార్ములా బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇప్పుడు మనము నడుము లూజ్ని మెజర్మెంట్ తీసుకోవాలి. నడుము లూజ్ని ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలంటే మీ నడుము చుట్టుకొలతను తీసుకోండి. మరీ టైట్గా కాకుండా కొంచెం నార్మల్గా లూజ్గా ఉండేటట్టు అయితే మీరు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 30 ఇంచెస్ అయితే నడుము లూజ్ అనేది తీసుకుంటున్నాను. ఈ 30 ఇంచు నడుము లూజ్కి నేను ఒక 4 ఇంచులు అయితే కలుపుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 30 ఇంచెస్ తీసుకున్నాను కన్నా వీటికి వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచులు అనేది కలుపుకుంటున్నాను లూజ్ కోసము. మీ ఇష్టం అండి, ఇక్కడ మీరు 2 ఇంచులైనా లూజ్ చేసుకోవచ్చు, అలాగే 3 ఇంచుల వరకు కూడా మీరు మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను 4 ఇంచులు అనేది లూజ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు క్లాత్ వెడల్పు తీసుకోవాలి. క్లాత్ వెడల్పు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నేనైతే ఇంచెస్ లాగా తీసుకుంటున్నానండి. మనం టేప్ తోటి మనకి ఇంచెస్ ఉంటాయి కదా, ఇంచెస్ లాగా తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ ఫార్ములా అయితే వస్తుంది. చూడండి, టేప్ తోటి అయితే ఈ విధంగా క్లాత్ అనేది ఫుల్ లెంత్ అనేది కొలుసుకోవాలి. చూడండి, వెడల్పు అనేది ఇక్కడ మనము కొలుసుకోవాలి. ఇలా మొత్తం క్లాత్ని మనం ఇంచెస్ లాగానే కొలుచుకోవాలండి. ఇక్కడ చూడండి, నాకైతే 60 ఇంచెస్ అయితే క్లాత్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే విధంగా టేప్ పెట్టుకొని సేమ్ అదే విధంగా మొత్తం క్లాత్ అనేది మనము వెడల్పు కొలుచుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ అనేది మొత్తం మనము వెడల్పు అనేది కొలుచుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి మనకు 52 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చింది ఎంత ఉందండి, 60 ఇంచెస్. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకు, 52 ఇంచెస్. ఈ 60 అలాగే ప్లస్ 52 నుండి మనము ఫార్ములా తోటి ఏ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు నడుము లూజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు, ఫస్ట్ మనం తీసుకున్న నడుము లూజు 30 ఇంచెస్. దానికి ఎక్స్ట్రా లూజ్ ఎంత కలుపుకున్నాము మనము, 4 ఇంచెస్. టోటల్ నడుము లూజ్ ఎంత ఇక్కడ, 34 ఇంచెస్. చూడండి, ఇప్పుడు మనము క్లాత్ వెడల్పు తీసుకోవాలి. క్లాత్ వెడల్పు ఎంత తీసుకున్నాము, ఫస్ట్ మనకు 60 ఇంచెస్ వచ్చింది. సెకండ్ ఎంత వచ్చింది మనకు, 52 ఇంచెస్ వచ్చింది. వీటిని రెండింటిని కలిపితే ఎంత వస్తుంది మనకు, 112 వస్తుంది. ఈ 112 నుంచి మనము 4 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ అనేది ఎందుకు మైనస్ చేసుకోవాలి అని అంటే, మనం లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్కి అయితే ఖర్చు భాగం ఉంటుంది కదండి, వాటి కోసం అయితే ఇక్కడ 4 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. మీ ఇష్టం, ఇక్కడ 2 ఇంచెస్ అయినా చేసుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఇంచెస్ అనేది మైనస్ చేస్తున్నాను. 112 నుంచి మనం 4 అయితే మైనస్ చేసాం కదండి, టోటల్గా మనకైతే 108 ఇంచులు అనేది వస్తుంది. ఇక్కడ నడుము లూజు ఫైనల్గా ఎంత వచ్చింది, 34 ఇంచెస్. అలాగే క్లాత్ వెడల్పు ఎంత వచ్చిందండి, 108. ఇప్పుడు ఇక్కడ మనకు ఫైనల్గా నడుము లూజు అలాగే క్లాత్ వెడల్పు అయితే వచ్చింది కదండి. ఇప్పుడు వీటితోటి మనము ఫ్రిల్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు 1/2 ఇంచు అలాగే 1 ఇంచు అలాగే 1.5 ఇంచు అలాగే 2 ఇంచెస్ వరకు అయితే ఫ్రిల్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఫార్ములా అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా ఇక్కడ 1 ఇంచ్ తోటి అయితే ఫ్రిల్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ మనము 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందండి, 34 ఇంచెస్ వచ్చింది. ఈ 34 ఇంచెస్ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని ఇంచులు అనుకుంటున్నాము, 1 ఇంచ్. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు డివైడెడ్ బై చేసుకోవాలి. చూడండి, ఇలా క్యాలిక్యులేటర్ తీసుకున్న తర్వాత మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 34 ఇంచెస్. దీన్ని డివైడెడ్ బై 1 తోటి చేసుకోవాలి. చేసుకుంటే ఎంత వస్తుంది మనకు, 34 వస్తుంది. చూసారు కదా, ఇలా 34 వస్తుంది. ఇప్పుడు మన క్లాత్ వెడల్పు ఎంత వచ్చిందండి, 108 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనకు ఇక్కడ ఫ్రిల్స్ ఎంత వచ్చాయి, 34 ఇంచెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ 108/34 అనేది మనం ఇక్కడ డివైడెడ్ బై చేసుకోవాలి. చూడండి, అర్థమవుతుంది కదా. ఇక్కడ మన క్లాత్ వెడల్పు తీసుకోవాలి, తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ఫ్రిల్స్ అనేది తీసుకోవాలి, వాటిని డివైడెడ్ బై చేసుకోవాలి. చేసుకుంటే నాకు ఇక్కడ 3.177 ఏమో వచ్చిందండి. కాబట్టి ఇక్కడ నేనైతే 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు 3.5 కానీ 3.99 అలా వస్తేనే మనము వాటిని తీసుకోవాలి. ఇక్కడ నాకు 1.7 వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ 3 అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా నాకైతే ఇక్కడ 3 ఇంచెస్ అయితే వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనము 0.5 అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి, సేమ్ ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చిందండి, 34 వచ్చింది. ఈ 34
బై మనము 0.5 అనేది డివైడెడ్ బై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం డివైడెడ్ బై చేసుకోవాలి. ఇప్పుడు 34 డివైడెడ్ బై 0.5 చేసుకుంటే ఇక్కడ నాకు 68 అయితే వచ్చిందండి. చూడండి, ఇక్కడ 68 అయితే వచ్చింది. ఈ వచ్చిన దాన్ని మళ్ళీ మనము క్లాత్ వెడల్పు ఉంది కదండి, ఈ క్లాత్ వెడల్పు డివైడెడ్ బై ఇక్కడ వచ్చిన 68ని తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనము క్లాత్ వెడల్పు అలాగే ఇక్కడ వచ్చిన 68 ఇంచుల్ని డివైడెడ్ బై చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ వెడల్పు 108 ఇంచులు అలాగే డివైడెడ్ బై 68 చేసుకుంటే ఇక్కడ మనకు 1.5 అయితే వస్తుంది. చూడండి, ఇలా 1.5 వస్తుంది. అలాగే ఇప్పుడు మనము 1.5 ఇంచులు అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సేమ్ మనం నడుము లూజ్ని డివైడెడ్ బై 1.5 చేసుకోవాలండి. చేసుకుంటే ఇక్కడ నాకు 23 ఇంచులు అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ 23 ఇంచులు వచ్చింది కదా. అలాగే సేమ్ మనము క్లాత్ వెడల్పు డివైడెడ్ బై 23 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్లాత్ వెడల్పు అలాగే 23ను డివైడెడ్ బై చేసుకుంటే నాకు ఇక్కడ 4.5 అనేది వచ్చింది. క్లాత్ వెడల్పు అలాగే ఇక్కడ 23ని డివైడెడ్ బై చేసుకుంటే 4.5 అయితే వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మనము 2 ఇంచెస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజు డివైడెడ్ బై 2 ఇంచెస్ అనేది వేసుకోవాలి. ఇలా డివైడెడ్ బై చేసుకుంటే మనకి ఇక్కడ 17 ఇంచెస్ అయితే వస్తుంది. చూడండి, ఇలా 17 ఇంచెస్ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని క్లాత్ వెడల్పుతోటి మళ్ళీ మనం డివైడెడ్ బై చేసుకోవాలి. ఇప్పుడు 108 డివైడెడ్ బై 17 చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు 6.25 వస్తుంది. చూడండి, ఇక్కడ 6.25 వచ్చింది. ఈ విధంగా మనము ఫ్రిల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, ఫైనల్గా మనకు 34 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇక్కడ మనము క్లాత్ వెడల్పు ఎంత వచ్చింది, ఫైనల్గా 112 వచ్చింది. దీన్ని మనము -4 చేసుకున్నాము. చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 108 ఇంచులు అయితే వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా ఫైనల్ మనకు నడుము లూజు 34 అలాగే టోటల్ క్లాత్ వెడల్పు వచ్చేసి 108 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 1/2 ఇంచ్ ఫ్రిల్స్ అలాగే 1 ఇంచ్ ఫ్రిల్స్ వీటిని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము. చూడండి, మనము 1 ఇంచ్ ఫ్రిల్ని అయితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ నడుము లూజు డివైడెడ్ బై 1 తోటి మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 34 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 34 ఇంచెస్ని మళ్ళీ మనము క్లాత్ వెడల్పుతోటి డివైడెడ్ బై చేసుకోవాలి. చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 3 ఇంచెస్ వచ్చింది. అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ ఫార్ములా తోటి మనము ఫ్రిల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో నెక్స్ట్ అయితే మనం ఫ్రిల్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ మనము ఎక్స్ట్రా ఎన్ని ఇంచెస్ తీసుకున్నామండి, 4 ఇంచెస్. 4 ఇంచెస్ అంటే ఇక్కడ మనము ఒక సైడ్ 2 ఇంచెస్ అలాగే ఇంకొక సైడ్ 2 ఇంచెస్ అనేది ఖర్చు భాగం కోసం అయితే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను 2 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ 1 ఇంచ్ ఫ్రిల్స్ కోసం అయితే ఎంత వచ్చింది, మనకు 3 ఇంచెస్ వచ్చింది. ఈ 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము 1 ఇంచ్ ఫ్రిల్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ఫ్రిల్ అనేది మనకు ఇంతకుముందు 3 వరకు మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా మనము ఫ్రిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకు ఈజీగా అవుతుంది. అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని అలాగే 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ క్లాత్ని మనము ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఫ్రిల్స్ అనేది అన్నీ ఒకే లెవెల్గా వస్తాయి. కాబట్టి ఈ ఫార్ములా మనకు బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా మిస్టేక్స్ అయితే అవుతుంటాయి కదా. ఎలాంటి మిస్టేక్ లేకుండా సింపుల్గా మనము పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అయితే ఈ ఫార్ములా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్లో అలాగే మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. సో ఈ విధంగా మనమైతే మొత్తం ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం లెహంగా కానీ అలాగే లాంగ్ ఫ్రాక్ కానీ మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అలాగే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మంచి మంచి టిప్స్ అయితే మీకైతే యూజ్ అవుతుంటాయి. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు అయితే మొత్తం మనము ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం క్లాత్ అనేది మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు భాగం కోసం మనం ఎంత వదిలేసుకున్నామండి, 2 ఇంచెస్ కదా, అదే 2 ఇంచెస్ అయితే ఇక్కడైతే మనకు వస్తుంది. మనకు ముందు 2 ఇంచెస్, అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ అనేది మనకు ఖర్చు భాగం కోసం తీసుకున్నాం కాబట్టి వచ్చింది. మనం స్టిచ్చింగ్ చేసుకుంది ఎంత అండి, 1 ఇంచ్ కదా. చూడండి ఇక్కడ 1 ఇంచ్ అయితే మనకు ఫ్రిల్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ఈ మెథడ్లో సేమ్ మనకు ఫ్రిల్స్ అనేది ఒకే విధంగా వస్తాయి. ఈ విధంగా మనకైతే ఈ ఫార్ములా అయితే బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకు ఇంకోటి అయితే చెప్తానండి. మనం 1 ఇంచ్ తోటి అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదండి, ఎన్ని రావాలి టోటల్గా మనకు 34 రావాలి. చూడండి ఒకసారి అయితే లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 20 25 26 27 28 29 30 31 32 33 34. చూడండి ఎగ్జాక్ట్లీ మనకైతే ఇక్కడ 34 అయితే ఫ్రిల్స్ అయితే వచ్చాయి. సో మనము 1 ఇంచ్ ఫార్ములాతో తీసుకున్నాం కాబట్టి 34 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. చూడండి ఇక్కడైతే మనము 34 డివైడెడ్ బై 1 చేసుకుంటే మనకి ఇక్కడ ఎన్ని ఫ్రిల్స్ వచ్చేసాయండి, 34 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. అదేవిధంగా మనకు స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ 34 ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఈ ఫార్ములా అయితే అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ ఈ ఫార్ములా తోటి స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. Thank you so much.